రాష్ట్రంలోని ప్రజలందరూ జెండా వందనం రోజు తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగురవేయాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా దేశభక్తిని చాటాలని కోరారు. దేశ విభజన జరిగినప్పుడు ఎంతో మందిని పాకిస్తాన్లో చంపేసి శవాల గుట్టలను భారతదేశానికి తరలించారని గుర్తు చేశారు. దేశం కోసం పోరాడిన వీరుల చరిత్రను విద్యార్థులకు వివరించాలన్నారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య, బీజేపీ రాష్ట ఉపాధ్యకుడు ఎన్వీఎస్ ప్రభాకర్, బీజేపీ స్పోక్ పర్సన్ రాణి రుద్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక మేనేజ్మెంట్ కొమరయ్య గారి ఒక ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరపడం జరిగింది. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. రేపు 79 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మనం ఒక సైనికుల్ని, వారి యొక్క త్యాగాల్ని, భారతదేశం ఒక స్వాతంత్ర ఉద్యమంలో మన స్వాతంత్ర యోధులు వారు చేసిన త్యాగాల్ని, అదేవిధంగా భారత విభజన సమయంలో భారతదేశంలో జరిగినటువంటి విషాద గాథల్ని మన తరానికి తెలవాలి, ఈ కొత్త తరానికి తెలవాలనేటువంటి ఒక దృష్టితో 14వ తారీఖు నాడు కూడా ఈ యొక్క భారత విభజన దినాన్ని మనం అందరం కూడా ఆ రోజు విషాదమైన దినం అయినప్పటికీ కూడా చరిత్ర మన దేశవాసులకు, మన భావి తరానికి తెలియడానికి ఆ కార్యక్రమాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఇక్కడ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. వాళ్ళ ఇళ్ల మీద కూడా వాళ్ళు పెట్టుకుంటా అని చెప్పేసి కూడా శపథం తీసుకోవడం జరిగింది. నేను రేపు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కూడా అదేవిధంగా తిరంగా యాత్ర సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో నెక్లెస్ రోడ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ సెక్రటరీ దగ్గర జరుగుతున్న వేలాది మంది విద్యార్థులు, ప్రజలు, అదేవిధంగా యువకులు తిరంగా యాత్ర పాల్గొనాల్సిందిగా 10 గంటలకు మొదలవుతుంది నెక్లెస్ రోడ్లో. దాంట్లో పాల్గొనాల్సిందిగా అందరినీ కోరుతూ, మరి తెలంగాణలో అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, ప్రతి ఇంటి మీద కూడా వారు భారతదేశ జెండా ఎగిరేసి మన ఒక దేశభక్తి చాటాల్సిందిగా కోరుతా ఉన్నాను.